నమస్కారం. శ్రీ గణేష పాహిమాం విశేష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నవరాత్రులలో గణనాథుడు ప్రతిరోజు కూడా వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక 6వ రోజున అత్యంత మహిమాన్వితమైన విశిష్టమైన ఉచ్చిష్ట గణపతిని మనం దర్శించుకోబోతున్నాం. కేవలం దర్శనం మాత్రమే కాదు, 108 వెలగ పండ్లతో అష్టోత్తర శతనామావళి విశేషమైన క్రతువును మనం నిర్వహించుకోబోతున్నాం. మరి అసలు అష్టోత్తర శతనామావళి పూజకు ముందు ఉచ్చిష్ట గణపతిని కొలవడం ద్వారా మనకు ఎటువంటి ఈతి బాధలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రగతిని ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. మరి అటువంటి విశేషమైనటువంటి పూజా క్రతువుతో ఈనాటి శ్రీ గణేష పాహిమ మీ ముందుకు వస్తోంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి 108 వెలగ పండ్లతో అష్టోత్తర శతనామావళితో ఈరోజు ఉచ్చిష్ట గణపతిని మనం అర్చించుకోబోతున్న ఈ శుభ తరుణంలో వేద పండితులను వేద పఠనం కావించవలసిందిగా మనవి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాదీం పూర్వముచ్చార్య గణాదీం తదనంతరం అనస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణక ఋషిః మిశ్రద్గాయత్రీ ఛందః శ్రీ మహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మోషకధ్వజం రక్తల్లంబోదరం శోర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుబోధితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం స్వస్తి. ప్రాంగణంలో ఉచ్చిష్ట గణపతి కొలువు తీరి ఉన్నారు. ఇక మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు బృహద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు. భక్తి టీవీ తరపున మీ అందరి తరపున కూడా వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. అలాగే మనం ఈ క్రతువు ప్రారంభానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువర్యులకు అలాగే రాజు శర్మ గారికి మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం
वेदो भग्ननिरतिं मम पशोगश्चमह्यमावह जीवनं च दिशो दिशा साध्यं त्रिवर्तिसंयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोराद्रिव्यज्योतिर्नमोऽस्तुते ॐ सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तया मासं सृजामसि मानो हि गुंसीब्जातवेदो गामश्वं पुरुषं जगत् अभिभ्रदग्नागहि श्रिया मा परिपातया దీపలక్ష్మ్యై నమః. అత్యంత విశేషమైన అరుదైన ఉచ్చిష్ట గణపతికి 108 వెలగ పండ్లతో అష్టోత్తర శతనామావళి సహిత పూజను ఇప్పుడు మనం ప్రారంభించుకోబోతున్నాం. మీరందరూ కూడా భాగస్వాములే. అర్చక వరేణ్యులకు క్రతువును ప్రారంభించవలసిందిగా మనవి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానోమ్రేషోన్యర్వాగస్మాకస్మాకసుష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం ప్రక్షాళయ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. స్తౌ ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థం దేవానార్థం సాక్షాం గురుగండానంత దేవతాహ్వానలాంఛనం. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం జవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం బ్రహ్మభోర్భువస్సు వరోం మమ యజమానస్య ఉపాతదృతక్షయద్వారా శ్రీ పరమేశ్వరబుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావర్యోః నదీ మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉచ్ఛిష్ట మహాగణపతి దేవత దివ్యచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవా షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శార్వరినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే అద్యాః నవం విపరి దశమ్యాయాం తిథౌ బృహస్పతివాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. విశేషమైన ఆ వినాయకుడి నవరాత్రోత్సవాల్లో మనం ఈ రోజున ఉచ్చిష్ట గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. వినాయకుడిని కూడా ఆరాధించుకుంటున్నాం. మీ గోత్రము, మీ ఇంటి పేరు, కుటుంబ సభ్యుల పేర్లందరూ చెప్పుకొని ఆ స్వామివారికి నమస్కారం చేయండి. ఓం గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉచ్ఛిష్ట గణపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల శుభ ఫలావాప్త్యర్థం సకల వ్యాధి పీడా నివారణ సిద్ధి ద్వారా సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం సంకల్పిత వరసిద్ధి వినాయక స్వామి దేవత నవరాత్రోత్సవాకే శుభకర్మణి యథాశక్తి వరసిద్ధి వినాయక స్వామి దేవత మహాగణపతి ఉచ్ఛిష్ట గణపతి దేవత
पूजनं च करिष्ये तदङ्गकलशाराधनं करिष्ये कलशे गन्धपुष्पाक्षते निक्षेपेत् कलशसमगे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले पुष्टिकरी तथा आयान्तु वरसिद्धिविनायक स्वामदेवता पूजार्थम् उच्छिष्टगणपतिपूजार्थं दुर्दक्षयकारकाः कलशे सर्वतीर्थानावाह्या पुण्य सर्वपुण्यनदीजलानावाह्या कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष देवं सम्प्रोक्ष आत्मानं सम्प्रोक्ष्य सर्वाणि स्थलानि पदार्थानि शरीरानि शुचिनो भवन्तु ధ్యానం అక్షతలు చేత్తో పుచ్చుకొని గణపతిని వరసిద్ధి వినాయకుణ్ణి ఉచ్చిష్ట గణపతిని మనందరం కూడా ధ్యానం చేద్దాం. భక్తి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా మనం వీక్షిస్తూ ఆ ఉచ్చిష్ట గణపతి మీ ఇంటి యందే దర్శనం ఇచ్చి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒక్కసారి ధ్యానం చేసుకోండి. ధ్యానం ఓం భవసంచిత పాపఘ్నో విధ్వంసం విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుచదరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహాగణపతయే నమః ఉచ్చిష్ట గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నకచదేహమ సింహాసనార్ధో అక్షతాన్ సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహాగణపతయే నమః ఉచ్చిష్ట గణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహాగణాధిపతయే నమః ఉచ్చిష్ట గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోగశ్వతమస్తస్య భార్యః ఉషతీర్వ మాతరః తస్మారంగమామోయస్యయాయమధ ఆపో జనయథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి ఫల ఉదక స్నానం ఓం యాః ఫలనేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానోం చంద్రగోపసః మహాగణాధిపతయే నమః ఫలోదక స్నానం సమర్పయామి ఫలోదక స్నానానంతరం తతః శుద్ధోదకం ఓం నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమః क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यः रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः महागणाधिपतये नमः फल उदक स्नानं शुद्ध उदक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्रासवसनानैर्षाभिरेणोदगापोयमानः वस्त्रार्धम् अक्षतां समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं आयुष्यमग्र्यं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलवस्तुतेः यज्ञोपवीतार्धान् अक्षतां समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरीषणीं ईश्वरीं सर्वभूतानां तावयोपय श्रीगन्धान्धारयामि दिव्यश्रीचन्दनं समर्पयामि हरिद्राचूर्णं कुङ्कुमविलेपनं समर्पयामि बुक्कादि गोरोचनादि वटवासादिकं समर्पयामि सुगन्धपरिमलद्रव्याणीं समर्पयामि सुपुष्पाणीं पूजयामि విశేషమైన ఉచ్చిష్ట గణపతికి ఈ రోజున ప్రీతిగా కపిత్థ ఫలములు అంటే వెలగపళ్ళతో మనం అర్చన చేసుకొనబోతున్నాం. గురుదేవుల యొక్క ఆజ్ఞ చేత గురుదేవులు మన చేత ఆ మంత్రాలను పఠిస్తూ మనం అర్చన చేసుకుందాం. అందరూ ఒక్కసారి ఆ వెలగపళ్ళని దర్శనం చేసుకుని నమస్కారం చేయండి. కపిత్థ జంబూఫలసార భక్షణం ఉమాసుతం భూతగణాదిసేవితం కపిత్థ జంబూఫలసార భక్షణం అన్నారు. కపిత్థములు అంటే వెలగపండ్లు, జంబూఫలములంటే నేరేడు పళ్ళు. వీటి యొక్క సారమునే గ్రహిస్తాడు స్వామి. మామూలుగా నివేదనమప్పుడు కూడా వాటి సారమును, అన్నసారమును గ్రహిస్తాడు. చాలామంది నివేదనం పెడితే నైవేద్యం అంతా అట్లే ఉంటుంది కదండి, దేవుళ్ళకి నైవేద్యం పెడితే మానవులేం తింటారు అని కొంచెం అర్థరహితంగా మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు దాని సారము గ్రహించి దాన్ని పవిత్రీకరిస్తాడు. అందువల్ల భగవన్ నివేదనమే మానవునికి పుష్టికరము, ఆరోగ్యకరము, ఆయుష్కరము కూడా. భగవంతునికి నివేదించకుండా తినే తిండి తిండి కాదు.
అందువల్ల అందులో ఏమీ ఒక బియ్యపు ఒక ఇంత అన్నపు గింజ కూడా నష్టము లేదు. భగవంతుడికి పెడితే ఇంకా బలవర్ధకమై మానవులకు అందుతుంది. అందుకని కపిత్థ సారమును ఆయన తీసుకుంటాడు. ఏనుగు కూడా అంతే. వెలగపండు పెడితే అది అలాగే ఉంటుంది, దాని సారము గ్రహిస్తుంది. అలాగే దేవదేవుడు మహాగణాధిపతి ఆయన అలా చేయటంలో ఆశ్చర్యమేముంది? అటువంటి స్వామిని మనము అష్టోత్తర శతనామావళితో మనమందరం కూడా పూజించుకుందాం. ఏకాగ్రముగా అందరూ కూడా ఈ మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా దేవుడి దగ్గర లేకుంటే మీకు దగ్గర ఒక గణాధిపతి ఇది పెట్టుకొనో కుంకుమ అక్షతలు పుష్పాలు వేస్తూ ఉండండి. ఇది అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమథాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః,
ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగృసే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ ఉచ్ఛిష్టమహాగణాధిపతయే నమః. అథాష్టోత్తరశతనామావళి పూజా సంపూర్ణా. ఓం వనస్పత్యుతభైర్దివ్యై నానాగంధైః సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః గాయత్ర్యా ప్రోక్షా యో దేవస్సవితాస్మాకం దియో ధర్మయోచనాః ప్రేరేతస్యద్వర్గస్తద్వరేణ్యోపాస్మహే. అమృతమస్తు అమృతోపస్తరణం సేవనార్థం అమృతఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగే ఫలైస్సకర్పూరేణ నాగవల్లీతలైర్యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ముఖవాసైతాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ కర్పూర దివ్య నీరాజన శీపం సందర్శయామి. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు సర్వేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి పదవ్యోసానేతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. స్వామినే నమః. మహాగణపతయే నమః. ఉచ్ఛిష్టగణపతయే నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై ఉచ్ఛిష్ట గణపతి భగవానికి. జై. వరసిద్ధి వినాయక భగవానికి. జై.
ఓమితి మంత్రపుష్పం. ఓం నమో వ్రాతపదయే నమో గణపతే నమః ప్రమథపదే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. అనేక దివ్య వేదోక్త మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఆత్మగతప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. అపరాధ నమస్కారాన్ క్షమాపణ నమస్కారాం సమర్పయామి. ఉచ్చిష్ట గణపతి యొక్క వైశిష్ట్యం ఏమిటి? అసలు ఈ నవరాత్రులలో వివిధ రూపాల్లో కొలువుదీరుతున్న గణనాథుల యొక్క విశేషమైనటువంటి పూజా క్రతువుకు సంబంధించి ఎటువంటి విశేష ఫలాలు కలుగుతాయో మనకు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు తమ ప్రవచనామృతం ద్వారా అందిస్తారు. గణపతి యొక్క మాహాత్మ్యము చాలా విశేషమైనది. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం అన్నారు. గణపతి మాహాత్మ్యము ఇంతింత అని చెప్పడానికి ఎవరికీ శక్తి చాలదు. సహస్రవదనుడైనటువంటి ఆదిశేషుడు కూడా గణాధిపతి మాహాత్మ్యాన్ని సంపూర్ణముగా చెప్పజాలడు. ఎందుకు అంటే కవిం కవీనాం అన్నారు ఆయన్ని. కవులకే కవి అన్నారు. అంటే సృష్టికర్త కవి అన్నవాడు. అటువంటి సృష్టికర్తలకే సృష్టికర్త అయినటువంటి వాడు. అందుకనే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అన్నారు. బ్రహ్మలలో బ్రహ్మ అన్నాడు. అటువంటి వాడు విఘ్నాధిపతి. అంత మహనీయము ఆయన. ఈ 4 యుగములలోనూ కూడా ఈ భూమండలము ఎప్పుడు పుట్టిందో దానికన్నా ముందు పుట్టాడు భగవానుడైనటువంటి శ్రీ మహాగణాధిపతి. పుట్టడం అంటే ఏమిటి? ఆయన వ్యక్తము కావడమే. మహాతత్వాలకు పుట్టటము అనేది జన్మ అనేది ఉండదు. కానీ కనపడటము అనేదే జన్మ. అంటే వ్యక్తము కావడము. అవ్యక్తముగా ఉన్నారు అంతవరకు. ఆ అవ్యక్త తత్వము వ్యక్తము కావడమే వారు ఉద్భవించటము అన్న పేరు. అందువల్ల అటువంటి గణాధిపతి తత్వము గణపతి అనేక రూపాలతో ఉపాసింపబడ్డాడు. అందుకే రత్నగర్భ గణపతి, చింతామణి గణపతి అని ఉపాసింపబడ్డాడు. మహాత్ముల చేత చింతామణి గణపతి ఉపాసింపబడుతూ ఉంటాడు. చాలామంది ఉపాసకులు చింతామణి గణపతిని ఉపాసిస్తారు. రత్నగర్భ గణపతి అంతే విశేషము. మహాగణపతి ఉంటాడు. ఆయన ఎంత విశేషమో చెప్పలేము. వరసిద్ధి వినాయకుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఉపాసిస్తూ ఉన్నాము. అలాగే హేరంబ గణపతి, లంబోదర గణపతి, ఎన్ని విధాలో అసలు. దశభుజ గణపతి, అష్టాదశభుజ గణపతి, దూర్వా గణపతి, హరిద్ర గణపతి, హరిద్రా గణపతి, ఇలాగా ఎన్ని రూపములతోనో గణపతి ఉపాసింపబడుతూ ఉన్నాడు ఉపాసకుల చేత, ఈ ప్రపంచము చేత. ఇంకా విశేషమేమిటంటే ఈ క్రమములోనే ఉచ్ఛిష్ట గణపతి అనేది కూడా ఒక రూపము. ఉచ్ఛిష్ట, ఆ చకారానికి ఒత్తు ఉండాలి, స్టాకు ఒత్తు ఉండకూడదు. ఉచ్ఛిష్ట గణపతి ఏమిటయ్యా ఉచ్ఛిష్టము అంటే? ఉచ్ఛిష్ట చకారానికి ఒత్తు పెట్టచ్చు, పెట్టకుండా కూడా దాని అర్థం చెప్పవచ్చు. ఉచ్ఛిష్ట గణపతి ఆయన ఉత్ శిష్టము, ఉదాత్తముగా శిష్టము మిగిలినది అని అర్థం. ఇక్కడ ఉచ్ఛిష్ట గణపతి అంటే మిగలటము, ఎంగిలి అని అర్థము. ఒక విధంగా ఎంగిలి అంటే అపరాధము, తప్పు కదా. కానీ అలా కాదు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, ఇలా 4 వేదాలు ఉన్నాయి. ఆధర్వణము 4 వేదాలలో రుక్కు ఒక విధము, యజుస్సు ఒక విధము, సామము ఒక విధము, ఆధర్వణం ఒక విధము. ఈ అథర్వణ వేదములో ఈ ఉచ్ఛిష్ట స్వరూపం అంటే అథర్వణ వేదము, అథర్వణ వేద స్వరూపము. అథర్వణ వేదములో అన్ని ప్రయోగములు ఉంటాయి. ప్రయోగము అన్నంత మాత్రమున చెడు అనుకోరాదు. ఏదైనా విశ్వకళ్యాణము కోసమే ఉపయోగించాలి. ఉపాసకులకు నియమము, నీవు ఏ రూపమును ఏ తత్వమును ఉపాసించినా ఆ తత్వము లోకమునకు ఏ ఒక్క ప్రాణికి కూడా అపకారకము కారాదు. ఇది ప్రథమ నియమము, ప్రాథమిక సూత్రము. దాన్ని బట్టే ఉచ్ఛిష్ట గణపతిని ఉపాసించే వాళ్ళు మహాత్ములు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. ఏమిటి ఉచ్ఛిష్ట గణపతి విశేషం అంటే, అవతలివాడు మనస్సుల్లో ఏమనుకుంటున్నాడో మనకిక్కడ తెలిసిపోతూ ఉంటుంది. ఆయన చెవిలో చెప్తూ ఉంటాడు గణపతి.
ఎక్కడ ఏమి జరుగుతుందో వీడికి ముందుగానే భాషిస్తూ ఉంటుంది. ఎవరైనా ఉపకారమో అపకారమో చెయ్యాలి, ఎవరికి చెయ్యాలనుకున్నా ఈయనకు ముందుగానే గణపతి చెవిలో చెబుతూ ఉంటాడు. ఈ ఉచ్ఛిష్ట గణపతి యొక్క తత్వం. అట్లనే ఈ ఉచ్ఛిష్ట గణపతి కూడా చాలా విశేషమైనది. ఉచ్ఛిష్టం అనగానే ఏదో తక్కువ అని అనుకోరాదు, ఇదేదో క్షుద్రమైన విద్య అనుకోరాదు. అది కూడా మహావిద్యనే. అన్ని మహావిద్యలో భాగాలే. ముందు ఈ రహస్యం ఎరిగి ఉండాలి. అలా సర్వ విద్యాపారంగతుడు గణపతి. అటువంటి గణపతికి ఈ ఉచ్ఛిష్టం అనే రూపము కూడా ఒక విశేషమైన రూపము. ఈ ఉచ్ఛిష్ట గణపతి కూడా ఇవాళ మనము అటువంటి ఉచ్ఛిష్ట గణపతిని ఈ సన్నిధానములో మనము ఇలా చేసుకోవటం అన్నది చాలా విశేషము. ప్రధానంగా నేను మీకు చెప్పదలచినది కూడా ఏమిటి అంటే, ఉచ్ఛిష్ట గణపతి శీఘ్రమైన వరం ఉంటుంది. అసలు గణపతియే శీఘ్ర వరప్రసాది దేవతలలో. అందులో ఉచ్ఛిష్ట గణపతి ఇంకా కొంచెము శీఘ్రము. కానీ నియమము, దేనికి ఏ నియమము చెప్పారో ఆ నియమమును పాటించవలసిందే. అటువంటి అథర్వణ వేద స్వరూపి అయినటువంటి ఉచ్ఛిష్ట గణపతి ఈ భక్తి టీవీ ఈ ఛానల్ ద్వారా భక్తి యుక్తులైన మనల్ని అందరినీ, మిమ్మల్ని అందరినీ, ఎవరెవరైతే ప్రేక్షక మహాజనులు లక్షలాదిగా ఈ సన్నివేశాన్ని అనుభవిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, ఆస్వాదిస్తూ ఉన్నారో, పూజలో పాల్గొంటూ ఉన్నారో అందరినీ కూడా ఈ ఉచ్ఛిష్ట గణపతి మిమ్మల్ని అనుగ్రహించుగాక ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములతో. గణేష్ నవరాత్రుల్లో భాగంగా మరి ఈ క్రతువు ప్రారంభానికి ముందుగా చెప్పుకున్నట్టుగా గణేష స్తోత్ర పారాయణాన్ని మనం విశేషంగా పఠించబోతున్నాం. మనందరి చేత కూడా గణేష స్తోత్ర పారాయణాన్ని పఠింపచేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ గణపతి పంచచామర స్తోత్రం అన్నారు. చామరం అంటే విసనకర్ర, వీవనము. పంచచామరం అంటే 5 సార్లు ఇలా వీస్తున్నట్లు ఉంటుంది ఈ వృత్తము. సంస్కృతంలో చాలా అసాధారణమైన వృత్తాలు ఇవన్నీ, అద్భుతమైన వృత్తాలు. ఇది పంచచామరం. ఊరికే ఒక్కసారి చెబుతున్నాను. నమో గణాధిపాయతే త్వయా జగద్వినిర్మితం ఇలా ఉంటుంది. ఇప్పుడు అందరూ పలుకుతారు. నమో గణాధిపాయతే నమో గణాధిపాయతే త్వయా జగద్వినిర్మితం నిజేచ్ఛయా చ పాల్యతే అధునావసేతవస్థితం త్వమంతరాత్మకోస్యముష్య తన్మయి స్థితః పునీః మాం జగత్పతేంబికా తనూజనిత్యశాంకరే గణేశ్వరః కృపానిధిర్ జగత్పతిః పరాత్పరః ప్రభుస్వలీలయా భవచ్చివాన్మదావళానః భవచ్చివాన్మదావళాననః గిరీంద్రజాతనో భవ స్తమేవ సర్వకర్మసు ప్రపూజయంతి దేహినః సమాప్నువంతి చేప్సితం చతుఃపుమర్థదాయిభిః చతుష్కరైర్విలంబినా సహోదరేణ సోదరేణ పద్మజాండ సంతతేః పదద్వయేన చాపదాం విచారకేణ భాసురం భజే భవాత్మజం ప్రభుం ప్రసన్నవక్త్రమద్వయం బలిష్ఠమూషకాదిరాజ పృష్ఠనిష్ఠవిష్టర ప్రతిష్ఠితం
గణప్రబర్హ प्रतिष्ठितं गणप्रवरः పారమేష్య శోభితం पारमेष्ठ्य शोभितं గరిష్ఠమాత్మభక్తకార్య गरिष्ठमात्मभक्तकार्य విఘ్నవర్గభంజనే विघ्नवर्गभञ्जने పటిష్ఠమాశ్రితావనే प्रतिष्ठमाश्रितावने భజామి విఘ్ననాయకం भजामि विघ्ननायकं భజామి శూర్పకర్ణమగ్ర भजामि शूर्पकर्णमग्र జంగుహస్య శంకరాత్ जम्बुहस्य शङ्करात् భజామి శూర్పకర్ణమగ్రజం भजामि शूर्पकर्णमग्रजं గుహస్య శంకరాత్మజం गृहस्य शङ्करात्मजं గజాననం సమస్తదేవ गजाननं समस्तदेव బృందవందితం बृन्दवन्दितं మహాంతరాయ శాంతిదం महान्तराय शान्तिदं మతిప్రదం మనీషిణాం मतिप्रदं मनीषिणां గతిం స్మృతిస్మృతిస్తుతం गतिस्मृतिस्मृतिस्तुतं గతిం శ్రుతిస్మృతిస్తుతం गतिस्मृतिस्मृतिस्तुतं గణేశ్వరం మదీశ్వరం गणेश्वरं मदीश्वरं యదంఘ్రిపల్లవస్మృతిర్ यदङ्घ्रिपल्लवस्मृतिर् నిరంతరాయ సిద్ధిదా निरन्तराय सिद्धिदा యమేవ బుద్ధిశాలినః यमेव बुद्धिशालिनः స్మరంత్యహర్నిశం హృది स्मरन्त्यहर्निशं हृदि యమాశ్రితస్తరత్యలంఘ్య यमाश्रितस्तरत्यलङ्घ्य కాలకర్మబంధనం कालकर्मबन्धनं తమేవ చిత్సుఖాత్మకం तमेव चित्सुखात्मकं భజామి విఘ్ననాయకం भजामि विघ्ननायकं కరాంబుజస్ఫురద్వరా कराम्बुजस्फुरद्वरा అభయాక్షసూత్రపుస్తక अभयाक्षसूत्रपुस्तक శృణిస్సబీజపూరకంజ शृणिस्सबीजपूरकञ्ज పాశదంతమోదకాన్ पाशदन्तमोदकान् వహన్ కిరీటకుండలాది वहन् किरीटकुण्डलादि దివ్యభూషణోజ్వలో दिव्यभूषणोज्ज्वलो గజాననో గణాధిపః गजाननो गणाधिपः ప్రభుర్జయత్యహర్నిశం प्रभुर्जयत्यहर्निशम् గిరీంద్రజామహేషయోః गिरीन्द्रजामहेशयोः సురైరుపాస్య దైవతం सुरैरुपास्य दैवतम् గిరీంద్రజామహేషయోః गिरीन्द्रजामहेशयोः పరస్పరానురాగజం परस्परानुरागजम् నిజానుభూతచిత్సుఖం निजानुभूतचित्सुखम् సురైరుపాస్య దైవతం सुरैरुपास्य दैवतम् గణేశ్వరం గురుం గుహస్య गणेश्वरं गुरुं गृहस्य విఘ్నవర్గఘాతినం विघ्नवर्गघातिनं గజాననం భజామ్యహం गजाननं भजाम्यहं సదై నదైవమన్యమాశ్రయే न दैवमन्यमाश्रये గణేశ పంచచామర गणेशपञ्चचामर స్తుతిం పఠధ్వమాదరాత్ स्तुतिं पठध्वमादरात् మనీషితార్థదాయకం मनीषितार्थदायकं మనీషిణః కలౌ యుగే मनीषिणः कलौ युगे నిరంతరాయ సిద్ధిదం निरन्तराय सिद्धिदं చిరంతనోక్తి సమ్మతం चिरन्तनोक्तिसम्मतं నిరంతరం निरन्तरं గణేశ భక్తి गणेशभक्ति శుద్ధ చిత్తవృత్తయః शुद्धचित्तवृत्तयः ఇతి శ్రీ श्री సుబ్రహ్మణ్య యోగి విరచిత सुब्रह्मण्ययोगी विरचिता శ్రీ గణేశ పంచచామర స్తుతి श्रीगणेशपञ्चचामरस्तुतिः సంపూర్ణ सम्पूर्णा సుబ్రహ్మణ్య యోగి అనే మహానుభావుడు దీనిని రచించారు. చాలా అద్భుతమైనటువంటి ఫలము. నిరంతరాయ సిద్ధిదం, ఎటువంటి మీరు ఏ కార్యము తలపెట్టినా దానికి అంతరాయం ఏర్పడినటువంటి ఒక అద్భుత విజయ సిద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది ఈ స్తోత్రము చేత అని ఆ మహాత్ములు మనకు సెలవిస్తున్నారు. గణాధిపతి అనుగ్రహిస్తున్నారు. గణపతి గీత ఇవి శ్లోకాలే గాని పాట పాడినట్లుగా తాళానుగుణముగా పాడడానికి అనుకూలమైనది. అందుకని గణపతి గీత అని పేరు పెట్టారు. ఇది కూడా సుబ్రహ్మణ్య యోగి మహానుభావుడు రచించారు దీనిని. క్వప్రాసూత కదాత్వాం
क्व प्रासूत कदा त्वां गौरी न प्रामाण्यं तव जनने गौरी न प्रामाण्यं तव जनने विप्राः प्राहुरजं गणराजं विप्राः प्राहुरजं गणराजं यः प्राचामपि पूर्वतनः यः प्राचामपि पूर्वतनः చాలా అద్భుతమైన విషయంతో ప్రారంభించాడు ఆయన. అసలు క్వ ప్రాసూత ఎప్పుడు పుట్టాడండి ఈయన, ఎవరికి పుట్టారు ఏమో, ఆయన జన్మరహస్యం తెలియదు. అంటే అజహ, ఆయన పుట్టుకే లేనివాడు, అందువల్ల ఎప్పుడు పుట్టాడో ఎలా పుట్టాడో తెలియదు స్వామి, ఓ అమ్మా ఈ నీ కుమారుడు అని ఆయన చమత్కారంగా ప్రారంభం చేశాడు. నాసి గణపతే శంకరాత్మజో नासि गणपते शङ्करात्मजो భాసి తద్వదేవాఖిలాత్మక भासि तद्वदेवाखिलात्मका ఈశ శతాతవా ఈశ శతాతవానీశతా ईशतातवान् ఈశ ఈశ తాతవానీశత ईशतातवानीशता నృణాం नृणां కేశవేరితా పాశయోక్తిభిః. केशवेरिता साशयोक्तिभिः చాలా అద్భుతమైన శ్లేష చూపిస్తున్నాడు ఈయన శ్లోకాలలో. ఈశ తాతవాన్ ఈశతాన్ నృణాం అన్నాడు. ఈశ తాతవాన్, తాత అంటే సంస్కృతంలో తండ్రి అని, ఈశుణ్ణి తండ్రిగా గలవాడు. ప్రజలందరికీ సమస్త జీవరాశులకు ఆయన ఈశః నాయకుడు. అందుకని ఈశ తాతవాన్ ఈశతాన్ నృణాం కేశవేరిత పాశయోక్తిభిః. చాలా అద్భుతమైన చమత్కారాలు ఉన్నాయి శ్లోకంలో. గజముఖతావక మంత్ర మహిమ్నా गजमुखतावक मन्त्रमहिम्ना సృజతి జగద్విధిరమల అనుకల్పం सृजति जगद्विधिरनुकल्पम् సృజతి జగద్విధిరనుకల్పం सृजति जगद्विधिरनुकल्पम् భజతి హరిస్తాం తదవనకృత్యే भजति हरिस्तां तदवनकृत्ये యజతి హరోపి విరామ విధౌ. यजति हरोऽपि विरामविधौ లోకాలను పాలించాలి అంటే విష్ణుమూర్తి ఈయననే సేవిస్తాడట. అసలు లోకములన్నీ నశించిన పిమ్మట ఏం చేస్తాడయ్యా పరమేశ్వరుడు మళ్ళీ సృష్టి దాకా అంటే గణపతిని సేవిస్తూ ఉంటాడు శివుడు అని చెప్తున్నాడు చమత్కారంగా. సుఖయతి శతమఖ ముఖ సురవికరా सुखयति शतमखमुखसुरनिका సుఖయతి सुखयति శతమఖ शतमख ముఖసుర నికరాన్ मुखसुरनिकरान् అఖిల క్రతు విఘ్నఘ్నోయం अखिलविक्रतुविघ्नघ्नोऽयम् నిఖిల జగజ్జీవక జీవన निखिल जगज्जीवक जीवन నిఖిల జగజ్జీవక निखिल जगज्जीवक జీవనద సఖలు जीवन सखलु యతః పర్జన్యాత్మా. यतः पर्जन्यात्मा జీవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పర్జన్య మండలములో మేఘమండలములో ఉంటాడట మళ్ళీ జన్మ ఎత్తే వరకు. ఆ రహస్యం ఇక్కడ చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. ప్రారంభే కార్యాణం प्रारम्भे कार्याणाम् హేరంబం యోధ్యాయేత్ हिरम्बं योध्यायेत् పారం యాత్యేవ కృతేః पारं यात्येव कृतेः ఆరాదాప్నోతి సుఖం. आरादाप्नोति सुखम् గౌరీసూనోః गौरीसूनोः పాదాంభోజే पादाम्भोजे లీనాచేతో వృత్తిర్మే लीना चेतो वृत्तिर्मे ఘోరే సంసారారణ్యేవ घोरे संसाराण्येव వాసః కైలాసే వాస్తు. वासः कैलासे वास्तु ఘోర సంసార అరణ్యములో ఉన్నా నీతో పాటు కైలాసములో వాసమున్నా నీ పాదాంబుజ చింతనను మాత్రము వదలను స్వామి అని చెబుతూ ఉన్నాడు. గుహ గురుపదయుగం गुह गुरुपदयुगम् అనిశమభయదం अनिशमभयदम् వహసి మనసి యది वहसि मनसि यदि శమయసి దురితం. शमयसि दुरितम् జయ జయ శంకర వరసూనో जय जय शङ्कर वरसूनो భయహర భజతాం గణరాజ भयहर भजतां गणराज నయ మమ చేతస్తవ చరణం नय मम चेतस्तव चरणौ నియమమధర్మేంతఃకరణం. नियममधर्मेऽन्तःकरणम् అధర్మమునందు నా అంతఃకరణాన్ని నియమించు, అటువైపు వెళ్లకుండా నీ చరణముల యందు నా మనస్సుండేటట్లు అనుగ్రహించు.
చలసి చిత్త కిన్ను విషమ విషయ కాననే చలసి చిత్త కిన్ను విషమ విషయ కాననే కలయ వృత్తిమృతదాతృ కరివరాననే కలయ వృత్తిమృతదాతృ కరివరాననే తులయ ఖేదమోదయుగళమిదమ శాశ్వతం తులయ ఖేదమోదయుగళమిదమ శాశ్వతం విలయ భయమలంఘ్యమేవ జన్మ నిస్మృతం విలయ భయమలంఘ్యమేవ జన్మ నిస్మృతం సోమశేఖర సూనవే సోమశేఖర సూనవే సింధూర సోదర భానవే సింధూర సోదర భానవే యామినీ పతిమౌళయే యామినీ పతిమౌళయే యమి హృదయ విరచిత కేళయే యమి హృదయ విరచిత కేళయే మూషికాధిపగామినే మూషికాధిపగామినే ముఖ్యాత్మనోంతర్యామినే ముఖ్యాత్మనోంతర్యామినే మంగళం విఘ్నద్విషే మంగళం విఘ్నద్విషే మత్తే భవక్త్రజ్యోతిషే మత్తే భవక్త్ర జ్యోతిషే అవధీరిత దాడిమ అవధీరిత దాడిమ సుమసౌభగమమవతు సుమసౌభగమవతు అవధీరిత దాడిమ అవధీరిత దాడిమ సుమసౌభగమవతు సుమసౌభగమవతు గణేశ జ్యోతిర్మామవతు గణేశ జ్యోతిర్మామవతు గణేశ జ్యోతి గణేశ జ్యోతి హస్తచతుష్టయ ధృత హస్తచతుష్టయ ధృత వరదాభయ వరదాభయ పుస్తక బీజాపూరం పుస్తక బీజాపూరం ధృత పుస్తక బీజాపూరం ధృత పుస్తక బీజాపూరం రజితాచిలవ ప్రక్రీడోత్సుక రజితాచల వక్రక్రీడోత్సుక గజరాజస్య ముదారం గజరాజాస్య ముదారం భజ శ్రీ గజరాజస్య ముదారం భజ శ్రీ గజరాజాస్య ముదారం ఫణి పరికృత కటివలయాభరణం ఫణి పరికృత కటివలయాభరణం కృణురే కృణురే జనహృది కారణం జనహృది కారణం తవ కృణురే జనహృది కారణం తవ కృణురే జనహృది కారణం యః ప్రగే యః ప్రగే గణరాజమనుదినం గణరాజమనుదినం అప్రమేయమనుస్మరేత్ అప్రమేయమనుస్మరేత్ సప్రయాతి సప్రయాతి పవిత్రితాంగో పవిత్రితాంగో విప్రగంగాద్యధికతాం విప్రగంగాద్యధికతాం సుబ్రహ్మణ్యమనీషి సుబ్రహ్మణ్యమనీషి విరచితాత్వబ్రహ్మణ్యమపాకురుతే బ్రహ్మణ్యమపాకురుతే గణపతి గీత గణపతి గీత గాన సముచిత గాన సముచిత సమ్యక్ పఠతాం సిద్ధాంతః సమ్యక్ పఠతాం సిద్ధాంతః ఈ సుబ్రహ్మణ్య మహాయోగి రచించిన ఈ గీత అబ్రహ్మణ్యం. అబ్రహ్మణ్యం అంటే ఆపద జరగకుండుగాక అని అర్థం. అబ్రహ్మణ్యం అనే మాటకు అబ్రహ్మణ్యం అవధ్యోక్తౌ అని అమరము. అంటే మాకు ఎటువంటి ఆపద జరగకుండుగాక అనేటువంటి ఆ మాటకు అనుకూలముగా చేయుగాక ఈ సుబ్రహ్మణ్య విరచితమైనటువంటి గీత అని చెబుతూ ఉన్నాడు సుబ్రహ్మణ్య యోగి పుంగవుడు. ఇటువంటి గీతికను ఈనాడు విశేషంగా ఇక్కడ అర్చింపబడినటువంటి ఈ ఉచ్ఛిష్ట మహాగణాధిపతి దేవతా చరణారవిందములకు మనమందరం కూడా సమర్పిస్తూ ఉన్నాము. జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః. గణనాథుణ్ణి అద్భుతమైన భక్తి గీతాలతో స్తుతించాల్సిందిగా కళారత్న సంగీత బృందం వారిని కోరుతున్నాం. वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव
सर्वदा सर्वकार्येषु सर्वदा मोदकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं मोदकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नतासुभासुनाशकं नमामि तं विनायकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभासुनाशकं नमामि तं विनायकं नमामि तं विनायकम् नतेतरादिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्झरं नदाधिकापदोत्तरं नतेतरादिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्झरं नदाधिकापदोत्तरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं तरेतरोदरं वरं भवेद्भवक्त्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं तरेतरोदरं वरं भवे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्करं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्करं नमस्करोमि भास्करम् अकिञ्चनार्तिमार्जरं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् अकिञ्चनार्तिमार्जरं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीन मन्तराय कृतनं नितान्तकान्तिदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीन मन्तराय कृतनं हृदल्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं हृदल्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं विचिन्तयामि सन्ततं विचिन्तयामि सन्ततम् पाहि पाहि गजानन पार्वतीनन्दन गजानन पाहि पाहि गजानन पार्वतीनन्दन गजानन पाहि
गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन एकदन्त गजानन अनेकदन्त विद्यानन एकदन्त गजानन अनेकदन्त विद्यानन एकदन्त गजानन अनेकदन्त विद्यानन एकदन्त गजानन अनेकदन्त विद्यानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन लंबोदर हे गजानन लंबमुरगदर 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 गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन सूक्ष्मनेत्र गजानन अनन्तकर्ण गजानन सूक्ष्मनेत्र गजानन अनन्तकर्ण गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन चिन्मयमुद्र गजानन बोधन चतुर गजानन चिन्मयरूप गजानन बोधन चतुर गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन सच्चिदानन्द गजानन नित्यानन्द निरञ्जन सच्चिदानन्द गजानन नित्यानन्द गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पाहि पाहि गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन पार्वती नन्दन गजानन 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 గణనాథుడికి అద్భుతమైన భక్తి గీతాలాపనతో స్వరనీరాజనాన్ని సమర్పించవలసిందిగా అహతి బృందాన్ని కోరుతున్నాం.
ఉచ్చిష్ట మహాగణపతికి చివరిగా మహానీరాజనం సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులకు మనవి. मूषिकवाहन गणेश मोदकहस्ता गणेश मूलाधार निवासा महिमल देवा एकदन्ता सुरेश सर्वविघ्न विनाशा हेरम्बाया हितेशा हितमुल नीवा